హాయ్ హలో క్రేజీ జేష్ యూట్యూబ్ ఛానల్కి స్వాగతం. ఈ వీడియోలను అయితే ఎల్లమ్మ తల్లి బోనాలను అయితే ఊరేగింపుగా అమ్మవారికి సమర్పించడం అయితే చూపించబోతున్నాను. అందరూ ఇక్కడైతే కలుసుకోవడం జరుగుతుంది. ఊర్లో వాళ్ళంతా గ్రామ పంచాయతీ దగ్గర కలుసుకొని ఎల్లమ్మ తల్లికి ఊరేగింపుగా బోనాలు అయితే సమర్పించడం అయితే జరుగుతుంది. ఇక్కడికి దగ్గరలో లందగోళం ఉంటుందన్నమాట. ఘట్టంకొండ, ఏడంత్రాల బోనం, సత్యాన బోనం, శివశక్తుల బోనాలు ఇలా రావడం అయితే జరుగుతుంది కదా. వచ్చేదాకా ఇక్కడ వచ్చిన వాళ్ళంతా వెయిట్ చేస్తారన్నమాట. మొదటగా వచ్చిన వాళ్ళు ఘట్టంకొండ అయితే రావడం అయితే జరిగింది. ఇక్కడికి డప్పు సప్పులతోటి చూడండి, అది ఘట్టంకొండ అన్నమాట. అదే ఘట్టంకొండ పట్టుకున్నారు కదా, అదే ఘట్టంకొండ ఫస్ట్గా అయితే రావడం జరిగింది. అక్కడ లందగుల దగ్గర శివశక్తులు బోనాలు, ఏడంత్రాల బోనం ఇట్లా అక్కడ లందగుల దగ్గర చేయాల్సిన పూజలు అయితే చేయడం అయితే జరుగుతుంది. తర్వాత ఇక్కడికి రావడం జరుగుతుంది. వచ్చేదాకా ఇక్కడ ఆగడం అయితే జరుగుతుంది. అందుకే డ్యాన్స్లు అయితే చేయడం జరుగుతుంది. ఘట్టంకొండ రావడంతో ఇక్కడ అమ్మవారు ఉన్న వారికి అయితే రావడం అయితే జరిగింది. వాళ్ళు ఏం తినకుండా అంత బాగా అలంకరించుకొని రావాలి కదా. ఎలా అలంకరించారో చూడండి. ఇవే ఇంత అంటే శివశక్తుల బోనాలు ఇంకా చాలా బాగుంటాయి వాళ్ళ అలంకరణ. ఘట్టంకొండ రావడంతో అమ్మవారు అయితే రావడం అయితే జరిగింది. ఇక్కడ ఏమేమి కావాలో భవిష్యవాణి కూడా చెప్పడం జరుగుతుంది. చిగం చెప్పడం. ఇక ఊరేగింపుగా ఇక చూడండి, అన్ని బోనాలు అయితే కలిసాయి. శివశక్తుల బోనాలు, అన్ని బోనాలు చాలా దూరమే ఉన్నాయి. చూడండి, బోనాలు అన్నీ కలిసాయి. ఇక స్టార్ట్ అయితే అవుతాయి. ఇక్కడ కాసేపు ఇక సిగం చెప్తారు కదా, అక్కడ ఏమేమి తక్కువ పడ్డ తల్లి చెప్పించుకుంటుంది. స్టార్ట్ అయితే అవుతారన్నమాట. ఇక ఇక్కడ నుండి అన్ని బోనాలు వచ్చాయి కదా. మెల్లిగా స్టార్ట్ అయ్యి 7 కన్ను మొదలు పెడితే ఇక్కడికి రావడానికి అయిందండి. 3 hours పట్టింది ఇక్కడికి. ఇక్కడ నుండి అమ్మవారి గుడికి వెళ్ళడానికి అయితే నైట్ 12 అయింది. ఇక్కడైతే శివాలయం అన్నమాట. ఊళ్ళో గుళ్ళు ఉంటాయి, శివాలయం, అమ్మవార్లు ఉంటారు కదా. అక్కడక్కడ కుంట పసుపు బండారు ఎక్కించుకుంటూ వచ్చారు శివశక్తులు. వాళ్ళ బోనాలు చూడండి, 7 యంత్రాల బోనం, 5 యంత్రాల బోనం, 3 యంత్రాల బోనం. ఇలాగా ఘట్టంకొండ ఇంకా అమ్మవారికి ఏంటి వాళ్ళ అలంకరణ వాళ్ళకి మాత్రమే సాధ్యం. పట్టుకోకుండా పాటలు పాడుతూ కాళ్ళు ఆపకుండా డ్యాన్సులు చేస్తుంది, వాళ్ళకి మాత్రమే సాధ్యం. చూడండి, వాటి అలంకరణ ఎంత టైం పట్టిందో. వాళ్ళు ఇంకా ఏం తినకుండా ఉంటారట. మొత్తం అమ్మవారి ధ్యానంలోనే పూజలు చేసుకుంటూ చేయాల్సినవన్నీ చేసుకుంటూ ఉంటారంట. చెప్పారు గుడి దగ్గర. అది వాళ్ళకి మాత్రం చాలా పాజిటివ్గా ఉన్నారు వాళ్ళు. చూడండి, అలాగే పట్టుకొని కూడా పట్టుకోవట్లేదు. మన లాంటి వాళ్ళం అయితే భయపడిపోతాము, వాళ్ళకి మాత్రం ఏం కాదు. చూడండి ఎంత చీకటి అయిందో, సరిగ్గా పడట్లేదు. ఇంకా అలా వెళ్ళడం అయితే జరిగింది. ఇక్కడ శివాలయం ఉండడంతో పసుపు బండారు ఎక్కిస్తున్నారు. అందుకే కాసేపు ఆగడం జరిగింది, చాలాసేపు. ఎంత చీకట్లో కూడా వాళ్ళ బోనాలు ఎంత అందంగా మెరుస్తున్నాయో, శివశక్తుల బోనాలు. ఇక్కడ ఇంకా ముందుకు వెళ్ళడం జరిగింది. ఇక్కడైతే యూత్ అయితే శివశక్తులతో సరిదంటగా డ్యాన్సులు, పాటలు అయితే చేయడం అయితే జరుగుతుంది. వాళ్ళు కూడా స్పోర్టివ్గా తీసుకొని ఎంకరేజ్మెంట్ అయితే చేశారు.
వాళ్ళు కూడా ఆనందంగా ఫీల్ అయ్యారు. ఇంకా వాళ్ళనైతే కదలనీయడం లేదు. చాలాసేపు అలా అన్నీ అక్కడికి వెళ్ళేసరికి అయితే నైట్ 12 అయితే అయింది. ఇంకా మెల్లిగా పదండి అనుకుంటూ ముందుకు వెళ్ళడం అయితే జరిగింది. మెల్లిగా గుడికి అయితే రావడం జరిగింది. మెల్లిగా ఇంకా అస్సలు కదలనీయడం లేదు. పదండి అనుకుంటూ మెల్లిగా ఈ గుడికి అయితే రావడం జరిగింది. 12 గంటలకి ఎంత చీకటిగా ఉందో చూడండి. ఇక అక్కడికి వచ్చిన తర్వాత ఇక అమ్మవారి గుడి చుట్టూ అయితే 3 చుట్లు అయితే తిరిగి అమ్మవారికి అయితే బోనాలు అయితే సమర్పించడం అయితే జరిగింది. ఇక్కడ కూడా చాలాసేపు నృత్యాలు ఇట్లా చేయడం అయితే జరిగింది. 3 చుట్లు తిరిగాక అమ్మవారికి బోనాలు సమర్పించి పసుపు బండారు అయితే ఎక్కించడం జరిగింది. బోనాలు సమర్పించిన తర్వాత శివశక్తులు అయితే పసుపు బండారు ఎక్కించి ఇలా నృత్యాలు అయితే చేయడం జరిగింది. వాళ్ళకి శివం అయితే రావడం జరిగింది. పసుపు బండారు ఎక్కించిన తర్వాత ఇలా చాలాసేపే నృత్యాలు చేసుకుంటూ పాటలు పాడుకుంటూ ఉన్నారన్నమాట. శివశక్తుల బోనాలు అయితే ప్రత్యేకంగా తీశాను. ఎంతో బాగా అలంకరించారో అది వాళ్ళకు మాత్రమే సాధ్యమవుతుంది. ఇక్కడ 7 యంత్రాల బోనం, 5 యంత్రాల బోనం కూడా ఉన్నాయన్నమాట. ఊర్లో వాళ్ళ బోనాలు కూడా అలా పెట్టారు పక్కన. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ఈ వీడియో అయితే మీకు నచ్చుతుంది అనుకుంటున్నాను. ఎల్లమ్మ తల్లి బోనాల ఊరేగింపు క్రేజీ జోష్ యూట్యూబ్ ఛానల్ను ఇలాగే సపోర్ట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ధన్యవాదాలు. థ్యాంక్ యూ సో మచ్.